ప్రతి సంస్థలో అంతర్గత ఫిర్యాదు కమిటీలు ఏర్పాటు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ అన్నారు. జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో యూనియన్ బ్యాంక్ శాఖలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ తదితర అంశాలను వివరించారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటి, జిపి కళ్యాణ్ చక్రవర్తి, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, ఎం రమేష్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు మెసేజ్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మహేష్ బిగితే శ్రీకారం చుట్టారు. నేరుగా ఫిర్యాదు చేయలేని వారు, దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 63039225272ను ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కోరారు. ఎలాంటి సమాచారాన్ని అయినా క్షణాల్లో పోలీసు అధికారులకు చేరవేయొచ్చన్నారు. మహిళలపై వేధింపుల నేరాలు, ఈవ్ టీజింగ్, రోడ్డు ప్రమాదాలు, అక్రమ రవాణా తదితర ఫిర్యాదులను మెసేజ్ రూపంలో అందించగానే సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భూసేకరణ పరిహారం చెల్లించాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ భూసేకరణ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిద్దరికీ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ నెల 8వ తేదీన హాజరయ్యేలా వారెంట్ జారీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలిచ్చింది. జిల్లాలోని చీర్లవంచ గ్రామానికి చెందిన వేపుల ఎల్లయ్య పరిహారం నిమిత్తం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టి 7,86,000 రూపాయల పరిహారం చెల్లించాలంటూ భూసేకరణ అధికారికి ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ ఎస్వి శ్రవణ్ కుమార్ ఈ నెల 3వ తేదీన మరోసారి విచారణ చేపట్టారు. ప్రభుత్వ న్యాయవాది మరో 2 వారాల గడువు కోరారు. దీంతో పరిహారం చెల్లించాలని, లేదంటే కలెక్టర్ భూసేకరణ అధికారి వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ పిటిషన్ బుధవారం మరోసారి విచారణ చేపట్టగా పరిహారం చెల్లించడం గాని, కలెక్టర్ భూసేకరణ అధికారి గాని హాజరు కాకపోవడంతో వీరిద్దరికీ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల, గోలియానాయక్ తాండా, రాశిగుట్ట తాండా తదితర గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 3 వ్యక్తుల నుంచి 8 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని 200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్టు ఎక్సైజ్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. నిందితులను తహసీల్దార్ ముక్తార్ పాషా ఎదుట బైండ్ ఓవర్ చేసినట్టు పేర్కొన్నారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిజామాబాద్ జిల్లా చైర్మన్ నారాయణ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరరావుపేట మండల కేంద్రంలో సహకార విద్యుత్ సరఫరా సంఘం సెస్ ఆధ్వర్యంలో అధిక బిల్లులు, ఉచిత పథకం అమలు తదితర సమస్యలపై వినియోగదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ నారాయణరావు, ఏఈ ఆనంద్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారులు 35వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ తెలంగాణ అంతర్జిల్లా కబడ్డీ పోటీల్లో రాణించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీర రామ్దాస్ ఖేలో ఇండియా కబడ్డీ జిల్లా టీంను అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆలయానికి సంబంధించిన కార్యాలయాలను తాత్కాలికంగా భీమేశ్వర సదన్ వసతి భవనంలోకి మార్చారు. ఈవో కార్యాలయంతో పాటు ఇంజనీరింగ్ విభాగం, గణాంక, పరిపాలన, లీజులు, ఇతరత్ర విభాగాలను మార్చారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈవో కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈవో రమాదేవి, వివిధ విభాగాల అధికారులు, ఆలయ వేద పండితులు, అర్చకులు, ఆలయ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా ఎం హరిత బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న సందీప్ కుమార్ ఝా రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు. 2014 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన సందీప్ కుమార్ ఝా 2024 జూన్ 15వ తేదీన జిల్లాకు కలెక్టర్గా వచ్చారు. అంతకుముందు ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. ఎం హరిత గతంలో వరంగల్ జాయింట్ కలెక్టర్గా, ఆ తర్వాత పదోన్నతిపై అక్కడే కలెక్టర్గా పనిచేశారు. 2019-22 మధ్య వరంగల్ రూరల్ కలెక్టర్గా పనిచేశారు.